మొన్నటికి కర్నూలు జిల్లాలో చూసుకుంటే మొన్న చిప్పగిరి లక్ష్మీనారాయణని, అదేవిధంగా మొన్న చూస్తే మరి ఇక్కడ షరీఫ్ నగర్లోన టీడీపీ సంజయ్ గారిని, నేడు చూస్తే టీఎం రమేష్ అన్న గారిని చెబుతున్నారు. అయా ఇది చంపుకుంటూ పోతే ఎంతవరకు ఈ మనుషులు మిగులుతున్నారు సమాజంలో అనేది కూడా తెలుసుకోవాలి. తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా దళిత గిరిజనులు కూడా ధన మాన ప్రాణ రక్షణలకు భంగం కలిగించుకోకుండా ఏదైతే రాజ్యాంగంలోన వెపన్స్ ఇవ్వాలని చట్ట ప్రకారం ఉందో ఆ చట్ట ప్రకారం ఖచ్చితంగా వెపన్స్ ఇవ్వాలని కూడా గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నాకు అన్న కోల్పోయినాడు. ఈరోజు కర్నూలు జిల్లాలోన కాడెద్దులు 2 ఉండేవనేవారు. మొదటిగా టీఎం రమేష్ అన్న, తర్వాత చిక్కం జానయ్య అనేవారు. ఈరోజు ఒక అన్నను నేను కోల్పోయినాను, చాలా బాధపడుతున్నాను. కానీ మీరు మనిషిని చంపొచ్చేమో కానీ ఆశయాన్ని మాత్రం చంపలేరని కూడా నేను సందర్భంగా నేను ముద్దాయిలకు కూడా తెలియజేస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ దారుణ హత్య ఏదైతే ఉందో ఇప్పటికైనా దళితుల మీద దాడులు